హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నషరుద్దీన్. ఈరోజు మనము యాత్ర 2 మూవీ గురించి తెలుసుకుందాము. ఈ మూవీ ఎలా ఉందంటే, ప్రస్తుత వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ ఎందుకు పెట్టాడు, ఎలాంటి పరిస్థితుల్లో పెట్టవలసి వచ్చింది, పెట్టిన తర్వాత ఎటువంటి పరిణామాలను ఫేస్ చేశాడు, అలానే జగన్ను ఎలా అరెస్ట్ చేసి 18 నెలలు జైల్లో ఎందుకు ఉంచారు, ఆ తర్వాత ఎందుకు పాదయాత్ర చేశాడు, పాదయాత్రలో ప్రజల యొక్క అభిప్రాయాలు ఎలా స్వీకరించారు, తదనంతరం సీఎం ఎలా అయ్యాడు అనే విషయంను బేస్ చేసుకొని ఈ మూవీని చిత్రీకరించారు. ఈ మూవీలో జగన్మోహన్ రెడ్డి గారు తమిళ నటుడు జీవా మరియు మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డిగా మలయాళం మెగాస్టార్ మమ్మూటి నటించారు. యాత్ర 2కు పేరనే యాత్ర. గతంలో వచ్చిన యాత్ర మూవీకి కొనసాగింపుగా చూపించారు. యాత్రలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క పాదయాత్రను బేస్ చేసుకొని చూపించారు. ఈ యాత్ర 2లో ఆ తర్వాత జరిగిన సంఘటనలు, అంటే రాజశేఖర రెడ్డి జగన్ను ఎలా పాలిటిక్స్లోకి ఇంట్రడ్యూస్ చేశాడు, అలానే తన తండ్రి వద్ద నుండి ఏం నేర్చుకున్నాడు, తన తండ్రి మరణాంతరం జగన్ తీసుకున్న నిర్ణయాలు, ఇవన్నీ కలిపి చిత్రంగా మలిచారు. అదే యాత్ర 2. ఈ మూవీని చాలామంది ఇది ఒక పొలిటికల్ సెటైరికల్ మూవీ అని అంటున్నారు. బట్ కాదు, సింపుల్గా డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ, జగన్ మరియు రాజశేఖర రెడ్డి గారిపై ఉన్న తన అభిప్రాయము మరియు మెజారిటీ ఆఫ్ పీపుల్ ఒపీనియన్ బేస్ చేసుకొని ఈ యాత్ర 2ను నిర్మించారు. ఇందులో మమ్మూటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిలా తన నటన ప్రదర్శించారని చెప్పవలసిన అవసరం లేదు. అది గతంలో వచ్చిన యాత్రలో అందరికీ అర్థమయ్యింది. జీవా ఈ మూవీలో జగన్మోహన్ రెడ్డిని అనుకరించారని చెప్పాలి. చాలా సన్నివేశాల్లో జగన్ యాక్ట్ చేసినట్టు చాలా న్యాచురల్గా ఉంటాయి. ఇకపోతే ఏ పొలిటీషియన్ మీద కానీ, ప్రత్యర్థి పార్టీలపై కానీ ఎటువంటి సెటైరికల్ లేకుండా కేవలం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరియు జగన్ బేస్ చేసుకొని ఈ చిత్రం నిర్మించారు. అప్పటి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ గారిపై కానీ, ప్రస్తుత ప్రతిపక్ష నేత చంద్రబాబుపై కానీ ఎటువంటి సెటైరికల్ సీన్స్ లేకుండా చాలా మంచిగా చూపించారు. ఈ చిత్రంలో హైలైట్స్ వచ్చేసి జగన్ తన తండ్రిని గుర్తు చేసుకునే కొన్ని సన్నివేశాలు, అలానే తను చేస్తున్న పాదయాత్రలో ప్రజలతో మమేకమై అయిన వారికి తన వంతు ఓదార్పు మరియు భరోసా కల్పించే సన్నివేశాలు ప్రేక్షకులకు హృదయాన్ని హత్తుకుంటాయి. అలానే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు వచ్చే సన్నివేశాలు ప్రతి వైఎస్ఆర్ అభిమానికి తీరని లోట్లా అనిపిస్తుంది. డైరెక్టర్ ప్రతి పాయింట్ను చాలా చక్కగా, క్లారిటీగా చూపించారు ఈ మూవీలో. అలానే ప్రస్తుత వైఎస్ఆర్సీపీకి ఈ మూవీ రానున్న ప్రజాక్షేత్రంలో ఒక ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఎందుకంటే జగన్ అంటే ఏమిటి, జగన్ యొక్క విధి విధానము మరియు ప్రజల యొక్క కష్టాలను ఎలా తీసుకోగలిగాడు, మరియు ప్రజల యొక్క అభిప్రాయం మేరకు తన రాజకీయ వ్యూహం అనేది ఎలా మలుచుకున్నాడు అనేది తెలుస్తుంది. ఫైనల్గా ఈ యాత్ర 2 మూవీ మరోసారి దండయాత్రకు సిద్ధం. ప్లస్ పాయింట్స్: కథనం, మమ్మూటి, జీవా యాక్టింగ్, నటీనటులు మరియు స్క్రీన్ ప్లే, ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయని చెప్పాలి. థ్యాంక్ యూ. మీ నషరుద్దీన్.